వచ్చిపోయే వాళ్ళ తలకాయలు పగలగొడుతున్నారు. తలలు పగలగొట్టడం ఏంటయ్యా? శత్రువు నాశనం జరగాలని ఆ దేవుడికి 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. 100 కాకపోతే 1000 కొట్టు. ఇలా జనాల్లో కొడతారా? ఎవరికైనా తగిలితే? తగల్లేదు కదా. అయినా కొబ్బరికాయలు ఇక్కడ కొట్టకూడదని బోర్డేం లేదు కదా. జనాలు వచ్చిపోయే దారిలో కొట్టొచ్చని బోర్డేం లేదు కదా. మీరు కావాలని చేస్తున్నారు. మా అత్తయ్యకి ఆ కొబ్బరి చిప్ప తగలాలని కొట్టారు. ఒరే బాలు ఆగు. నానా, అమ్మా వేద, బావ చెప్తుంది నిజం. ఇందాక గుళ్ళో వీళ్ళు చేసింది తప్పని దేవుడి ముందు అందరూ సమానమే అని చెప్పి ఆలస్యంగా వచ్చినందుకు వీళ్ళని పక్కన పెట్టి పూజ జరిపించాం కదా. ఆ కోపంతోనే ఈవిడిలా చేస్తుంది. ఏయ్! దాన్ని తల పగలగొట్టాలనుకుంటే కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కొడితే తల పగలగొట్టి వెళ్ళిపోవడానికి చాలా మంది మనుషులున్నారు నా దగ్గర. అవునా? అయితే పిలవండి. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్ చేస్తే మనుషులు వస్తారన్నావు కదా, ఫోన్ చేయి. ఏ ఫోన్లో బ్యాలెన్స్ లేదా? బావా నీ ఫోన్ ఇవ్వు. తీసుకో ఫోన్, చెయ్యి. ఎవరికి చేస్తావు చెయ్యి. అమ్మా వేద ఆగమ్మా. మీరు ఆగండి నాన్న. పిలువు. ఎంతమందిని పిలుస్తావు? పిలువు. ఇదిగో, ఈవిడ ఇక్కడే ఉంటుంది. ఈవిడ పక్కన నేనున్నాను. ఎంతమందిని పిలుస్తావో పిలువు.